నా పేరు గీతాంజలి. నా కొడుకు పేరు చరణ్. నా కొడుకు పుట్టిన 3వ నెల నుంచి తలసిమియా అనే జబ్బు డిసీజ్ బయటపడింది. అప్పులు చేసాము, అన్ని చేసాము. ప్రభుత్వాన్ని కూడా అడుక్కుంటున్నాను, నా బిడ్డ ప్రాణాలు కాపాడండి. దయచేసి నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ అడిగాము ప్రభుత్వం నుంచి ఏమైనా వస్తుందా అనేసి. లేదు, ఫస్ట్ మీరు డబ్బులు పెట్టుకొని దాని బిల్లులు ఇస్తేనే మేము ఇది చేస్తామమ్మా అంటున్నారు. దయచేసి ఒకసారి చూడండి, ఆపరేషన్ అవుతేనే పిల్లలు వస్తాయండి. కొంచెం దయగలిగిన వాళ్ళు ఎవరైనా సరే మా బాబుకైనా సరే ఇచ్చి ఆశీర్వాదం ఇవ్వండి. మీ సమస్య ఏదో చెప్పండి అన్న. మా బాబుకి తలసీమియా అనేది వ్యాధి ఉంది. మీ అబ్బాయి పేరన్నా? మీ పేరు, మీ ఊరు చెప్పండి అన్న. నా పేరు హరిబాబు. మేము ఉండేది మదనపల్లి నీటివారపల్లిలో రామరెడ్డి లేఅవుట్ లో ఉంటాము. మా బాబుకి చరణ్ అనేసి 13 సంవత్సరాల నుంచి తలసీమియా అనేది వ్యాధితో బాధపడుతున్నాడు. ప్రతి నెల 2 సార్లు బ్లడ్ ఎక్కిస్తే తప్ప అతనికి ప్రాణాపాయం నుంచి మనం గట్టెక్కలేము. అది పోగొట్టుకోవాలనేసి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేసి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిస్తున్నాము. అది కానీ సక్సెస్ అయితే నెక్స్ట్ ఆ పిల్లలకి ఈ సమస్య అనేది ఉండదు. దానికోసం డాక్టర్లు వచ్చేసి 14 లక్షలు ఖర్చు అవుతుందనేసి చెప్పారు. సో ప్రభుత్వం ఏదైనా మనకి సహాయం చేస్తే మా పిల్లాన్ని మేము బ్రతికించుకోవాలని అనుకుంటున్నాము. దయచేసి మాకు ప్రభుత్వం నుంచి హెల్ప్ కావాలనుకుంటున్నాము. నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ వీడియో ఎలాగైనా షేర్ చేసి వాళ్ళ తరఫున మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. నా పేరు గీతాంజలి. నా కొడుకు పేరు చరణ్. నా కొడుకు పుట్టిన 3వ నెల నుంచి తలసిమియా అనే జబ్బు డిసీజ్ బయటపడింది. ఇప్పుడు 13 ఏళ్ల నుంచి నా బిడ్డకి ట్రీట్మెంట్ ఉన్నాం, అప్పో చేసి. ఇప్పటికి ఏమంటే హాఫ్ మ్యాచ్ లో కూడా బాబుకి ఆపరేషన్ చేస్తామన్నారు. దానికి వాళ్ళ డాడీ డోనర్ గా సెలెక్ట్ అయ్యారు. కానీ వాళ్ళ డాడీ సెలెక్ట్ అవ్వడంతో 14 లక్షలు ఖర్చు అవుతుంది, అది పెట్టుకుంటే ఆపరేషన్ అవుతుంది అన్నారు. ఇప్పటికి అప్పో చేసి ఉన్న కాలనీళ్ళు వచ్చిండేది కూడా మేము పేపర్లు పెట్టేసి డబ్బులు తీసుకొచ్చాము, అప్పులు చేసాము, అన్ని చేసుకొని పెట్టుకొని ఇప్పుడు దాకా చూపించుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు దేవుడు ఏదో ఒక అవకాశం ఇచ్చారు, ఆపరేషన్ చేయించుకుంటే మీ బిడ్డ బాగుంటాడమ్మా అనేసి. ఆ ఆపరేషన్ కి 14 లక్షలు అవుతుంది అంటున్నారు. బట్ మా దగ్గర అంత స్తోమత లేదు. కానీ ఎట్లయినా సరే నా బిడ్డను బతికించుకోవాలా అనే ఆదృతితో ఇది చేస్తున్నాను. అప్పులు చేసాము, అన్ని చేసాము. ప్రభుత్వాన్ని కూడా అడుక్కుంటున్నాను, నా బిడ్డ ప్రాణాలు కాపాడండి. దయచేసి నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ అడిగాము ప్రభుత్వం నుంచి ఏమైనా వస్తుందా అనేసి. లేదు, ఫస్ట్ మీరు డబ్బులు పెట్టుకొని దాని బిల్లులు ఇస్తేనే మేము ఇది చేస్తామమ్మా అంటున్నారు. దయచేసి ఒకసారి చూడండి, ఆపరేషన్ అవుతేనే పిల్లలు వస్తాయండి. కొంచెం దయగలిగిన వాళ్ళు ఎవరైనా సరే మా బాబుకైనా సరే ఇచ్చి ఆశీర్వాదం ఇవ్వండి. దయచేసి కోరుకుంటున్నాను. తప్పకుండా మీకు ఖచ్చితంగా కూడా మా ఫౌండేషన్ తరపున కూడా నేను ఖచ్చితంగా కూడా మిగతా కాలేజ్ వాళ్ళతో మాట్లాడి ఎంత వీలైతే అంత మేము ఇంకా కూడా మీకు సహాయం చేసేలాగా చేస్తామా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే అమ్మా. అందరికీ నమస్కారం. మదనపల్లి నియోజకవర్గంలో గత 10 రోజుల ముందు ఏదైతే రామరెడ్డి లేఅవుట్లో నివాసం ఉన్నటువంటి హరిబాబు గారి తనయుడైనటువంటి చరణ్ తేజకి తలసేమియాతో ఇబ్బంది పడుతున్నాడని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు అందరినీ కూడా అర్థించడం జరిగింది. సహాయ సహకారాలు అందించమని చెప్పింది. కానీ కూడా మదనపల్లి నియోజకవర్గంలో యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్ని కాలేజెస్లో మాట్లాడడం జరిగింది. అలానే 2-3 కాలేజెస్ వాళ్ళతో మాట్లాడి వారికి అంతో ఇంతో ఆర్థిక సహాయం ఒక 20,000 రూపాయల వరకు వాళ్ళ కుటుంబానికి ఫోన్పే ద్వారా పంపించడం జరిగింది. అలానే ఈరోజు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాం. ఎప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పిల్లల గురించి మాట్లాడుతూ ఈ పొద్దు పిల్లలే రేపటి భవిష్యత్ అనే నినాదంతో ఆయన ఎప్పుడు కూడా ఆ పిల్లల పట్ల ఒక శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. అదే దారిలో ఈరోజు మన మంత్రివర్యులైనటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా లోకేష్ గారు ఒకటే చెప్తున్నారు, పిల్లల కోసం ఈరోజు ఎంతో ఆయన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మారుస్తూ ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బంది ఉండేటువంటి వాళ్ళని ఈరోజు చూస్తూ వాళ్ళ కుటుంబాల జీవిత శైలిని ఈరోజు మారుస్తూ ఉన్నారు ప్రభుత్వంలో. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను నారా లోకేష్ గారిని,
అలానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలానే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాను. సార్, ఈరోజు మన మదనపల్లికి చెందినటువంటి వ్యక్తి చరణ్ తేజ అబ్బాయికి తలసేమియాతో ఇబ్బంది పడుతున్నాడు. తన తల్లిదండ్రులు ఈరోజు, ఒక తల్లి కూలికి పోతుంది, ఒక తండ్రి వచ్చే స్విగ్గీలో పని చేసుకుంటాడు. ఈరోజు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈరోజు వాళ్ళ ఆ బిడ్డని కళ్ళెదుట తల్లి ప్రాణం విలవిలలాడుతుంది, కోల్పోతాడేమో, ఒక 14 లక్షల రూపాయలు సహాయం అందకపోతే నా బిడ్డ అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదిస్తున్నారు, ఏడుస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ప్రభుత్వాన్ని 2 చేతులు జోడించి అడుక్కోవడం ఒక్కటే నేను కోరుకుంటాను. మన మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు జహా అన్నను కూడా ఒక్కటే అడుగుతా ఉన్నాము. అన్న, ఈరోజు మన మదనపల్లికి చెందిన వ్యక్తులు ఈరోజు మనం కాపాడుకోవాలని బాధ్యత మన పైన ఉంది. తక్షణమే మీరు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద పెట్టి ఏదో కొంత చిన్న అమౌంట్, ఒక 14 లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులు కానీ మనం పెట్టగలిగితే ఎన్నో మంచి కార్యక్రమాల కన్నా కూడా ప్రాణదానం అనేది చాలా విలువైందని చెప్పి మేము నమ్ముతాం. అది కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. దయచేసి ఆ బిడ్డ ప్రాణాలు కాపాడాలని చెప్పి జహా అన్నని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాం. అలానే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఈ న్యూస్ సర్క్యులేట్ అయ్యి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి యువకుల్ని, అలానే పెద్దలని, చిన్నలు అందరినీ కూడా మేము కోరుకునేది ఒకటే, ఈ న్యూస్ మీరు సర్క్యులేట్ చేయగలిగితే, ఈ న్యూస్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి కానీ, మనం నారా లోకేష్ అన్న గారికి కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ దృష్టికి కానీ ఖచ్చితంగా కూడా మనం తీసుకెళ్తే ఖచ్చితంగా కూడా ఆ పిల్లోని మనం అనేది బతికించుకుంటాం. దయచేసి మానవత్వంతో ఆలోచించి ప్రతి కాలేజీలోను, ప్రతి పిల్లోళ్ళు, ప్రతి సమాజంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా కలిసి వచ్చి ఆ బిడ్డ ప్రాణాలు కాపాడాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఇంతసేపు కూడా వీడియో కాల్ వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళు ప్రభుత్వాన్ని అర్థిస్తున్న వాళ్ళ తల్లి కన్నీళ్ళు మనకు కనిపిస్తూ ఉంటే, ఇంట్లో మన అమ్మ ఏడిస్తే ఒకట, బయట ఉన్నటువంటి తల్లి ఏడిస్తే ఒకట అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతూ, దయచేసి ఆ బిడ్డని కాపాడాల్సిందిగా కూడా నేను మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సో ఇవాళ 13 ఏళ్ళ అబ్బాయి చరణ్ తేజ్ అనే అబ్బాయికి స్థానిక మదనపల్లి పట్టణంలోని నీరుగుట్టోలపల్లి దగ్గర రామరెడ్డి లేఅవుట్లో ఉన్నటువంటి చరణ్ తేజకి తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారని యువశక్తి ఫౌండేషన్ సభ్యులైనటువంటి గణేష్ మా కాలేజ్ని, శ్రీ వికాస్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ యాజమాన్యాన్ని, విద్యార్థులను కలవడం జరిగింది. సో కాలేజీలో ఉన్న ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో, సో ఆ పెద్ద మొత్తం అరేంజ్ చేయకపోయినా తాము తీసుకున్నటువంటి చిన్న చిత్క అమౌంట్ కూడా పోగేసి దాదాపు ఒక 10,000 రూపాయలు మా కళాశాల తరఫు నుంచి అందజేయడం జరిగింది. ఆ చిన్నారి అనేటువంటి చరణ్ తేజ వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తమ చేతనైన సాయం చేసి ఒక నిండు ప్రాణాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు జశ్వంత్. నేను ఉండేది నీరుగుట్టు వారిపల్లిలో. చరణ్ తేజ్ అనే అబ్బాయి మా ఇంటి పక్కనే ఉండేది. తనకి తలసేమియా అనే జబ్బు వచ్చింది. తను కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అమ్మ మా నాన్న కూడా కూలికే వెళ్ళేది. బాధపడుకున్న వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కూడా కూలికే వెళ్ళేది. మా ఇంటి పక్కనే ఉండేది. తను బిడ్డ కోలుకోవాలని నా వంతు సహాయం నేను చేస్తున్నాను. మీకు తోచినంత మీరు కూడా ఏదైతే పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళకి తోచినంత ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు శశికుమార్. మా తెట్టు మదనపల్లిలో ఉన్న రామరెడ్డి లేఅవుట్లో చరణ్ తేజ్ అనే అబ్బాయికి తస్మేనియా అనే వ్యాధి ఒకటి ఉంది. మాకు తెలిసిన గణేష్ అనే అబ్బాయి మాకు చెప్పగా మా వంతు సహాయంగా మేము 3,000 రూపాయలు అందజేసినాము. అలాగే ప్రభుత్వం నాయకులు కానీ, చుట్టుపక్కల ఉన్న కాలేజీలు కానీ, యువకులు కానీ, ఇది చూస్తున్న మీడియా వాళ్ళు ఎవరైనా కానీ ఆ అబ్బాయికి, చరణ్ తేజ్ అనే అబ్బాయికి 14 లక్షలు ఖర్చు అవుతుందంట. మీరందరూ కలిసి తలా కొంచెం సహాయం చేసి ఆ పిల్లోని బతికించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చరణ్ తేజ్, నేను ఉండేది మదనపల్లి. ఇక్కడ చరణ్ తేజ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాం మేము. నా వంతు సాయంగా 2,000 సాయం చేస్తాం. మీరు పెద్ద పెద్ద నాయకులు కూడా ఎంత అమౌంట్ ఖర్చు పెడుతూ ఉంటారు. ఏదో మీకు తోచినంత ఇవ్వండి, ఆ ప్రాణం బతుకుతుంది సార్, అంతే. అందుకే నమస్కారం. ఈ ముఖంగా నేను తెలుపుకుంటాను. నా పేరు అంజనీ, నేను అంగళ నుండి వచ్చాను. ఇప్పుడు మన ఇంట్లో మన తమ్ముడు, మన అన్న కానీ ఎవరైనా ఎలా బాధపడతారో తను సాయి కుమార్ కూడా అలానే బాధపడుతున్నాడు. తన అమ్మ నాన్న ఎంతో కూలి పని చేసి వాళ్ళు ఎంత డబ్బులు పోగేసినా కూడా తన ప్రాణానికి తగ్గించుకోలేమని ఎంతో బాధపడుతున్నారు. కానీ ఈ ముఖంగా నేను తెలుపుకుంటాను, నాలాంటి యువత కానీ లేదా యువశక్తి గణేష్ తను ఎంతో ప్రయత్నిస్తున్నాడు. తన తరపున ఎంతో కొంత మనకు తోచినంత ₹2 కానీ సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. మనం రూపాయి ఇచ్చినా కూడా తను బతుకుతాడు. కేవలం ఒక నిండు ప్రాణము రేపు పొద్దున తను బతికినంత కాలం మన పేరు గుర్తు పెట్టుకుంటాడని తెలియజేస్తున్నాను.